వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మమత. ఇక సంతానలేమి అంటే ఏమిటి, సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, కారణాలేంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ గ్రీష్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, జనరల్గా సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా అంటే మనకి WHO ప్రకారము ఇప్పుడు లేడీకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్టయితే కపుల్ తీసుకుంటే దాంట్లో లేడీకి మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి అంటే మనకి అరౌండ్ 21 to 35 డేస్ సైకిల్ అనేది ఉంది. అట్లాగే లేడీ ఏజ్ అనేది మనకి 35 ఇయర్స్ కంటే తక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయినా కూడా ట్రై చేశారు, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు, ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్తో ట్రై చేశారు. సో 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ అనేది అందకపోతే అప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలన్నమాట, ఒక 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత. అట్లాగే మనకి లేడీకి ఒక 35 ఇయర్స్ దాటినాయి అనుకోండి, వాళ్ళు ఏంటి అంటే 1 ఇయర్ అవసరం లేకుండా ఒక 6 మంత్స్ ట్రై చేసిన తర్వాత మనకి డాక్టర్ని సంప్రదించవచ్చు. అట్లాగే ఇంకా లేడీకి ఇట్లా రెగ్యులర్ సైకిల్స్ లేని వాళ్ళు, ఇంకా వేరే ఏమన్నా ముందే ఆపరేషన్స్, ఓవేరియన్ సిస్ట్ రిమూవల్ అట్లా అయిన వాళ్ళు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు, సో అంటే ఇద్దరు కలుసుకోలేకపోవడము అట్లా ఇబ్బంది ఏదన్నా ఉంది, మేల్లో కూడా అంటే ఎరెక్షన్లో ప్రాబ్లం ఉంది, సో ఇట్లా మనం రకరకాలుగా చూస్తుంటాం అనమాట. సో ఇంకా వేరే చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించవచ్చు అనమాట. డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజా గారు కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం మేడం. ఇప్పుడు మా పాప పుట్టి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది మేడం. ఓకే అండి, పాప పుట్టి 4 ఇయర్స్ అవుతుంది, చెప్పండి సార్. 4 ఇయర్స్, రేపు August 15th వస్తే 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ పడుతుంది. ఓకే అండి. మళ్ళీ అంటే ఇప్పుడు కాన్పు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఓకే అండి. సో పాప పుట్టి 4 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది ఓకే అండి, అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది అందట్లేదు. పీరియడ్ వైఫ్కి ఏజ్ ఎంత అండి? మా వైఫ్ సార్ అవునండి 23. 23, చాలా చిన్న ఏజ్. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయా? ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేదు అంటే వెంటనే న్యాచురల్గానే వచ్చిందా, అప్పుడు కూడా ఏమైనా మందులు తీసుకున్న తర్వాత వచ్చిందా ప్రెగ్నెన్సీ? అప్పుడు కూడా కొద్దిగా మందులు తీసుకున్నాం మేడం. ఓకే. సో అంటే అప్పుడు కూడా కొంచెం మందులు తీసుకున్న తర్వాతనే వచ్చింది, అంత కాకుండా వెయిట్ అంటే ఒక 10 months తర్వాత వచ్చింది ఆటోమేటిక్. అది కొద్దిగా చూపించుకున్నాం ఏమంటే. ఓకే అండి. మీది కూడా కణాల టెస్ట్ అదంతా బానే ఉందా అండి? అప్పుడు అప్పుడు కూడా టెస్ట్, కణాల టెస్ట్ కూడా చూపించుకున్నా. ఓకే. అప్పుడు నాకు కూడా టాబ్లెట్స్ ఇచ్చింది కొన్ని, అంటే ఒకటే జస్ట్ 1 టాబ్లెట్ ఇచ్చారు. డైలీ 1 అనుకుంటా అంతే. ఓకే అండి, అదే సరే. సో అంటే ఫస్ట్ టైం కూడా మీరు అంటే మందులు తీసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆల్మోస్ట్ 10 months ట్రై చేసిన తర్వాత వచ్చింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే మనం డీటెయిల్డ్గా చూసుకోవాలన్నమాట, వర్కప్ అనేది చేసుకోవాలి వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ. సో వైఫ్కి కూడా అంటే మనం అంతా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నప్పుడు మనకి ఎగ్ అనేది సరిగ్గా విడుదల అవుతుందా లేదా అవన్నీ చూసుకొని, ఆ తర్వాత చిన్న హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంక ఇంపార్టెంట్ ఏంటి అంటే హస్బెండ్ది కూడా ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేసుకొని, ఎందుకంటే అప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్తున్నారు ఒక టాబ్లెట్. సో అంటే మనకి చిన్న చిన్న మొటిలిటీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, సో కణాలు అంటే చూడ్డంలో మార్ఫాలజీ అంటాం, దాంట్లో ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ట్యూబ్స్ అనమాట, ట్యూబ్స్ ఎంతవరకు నార్మల్గా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని, మళ్ళీ అవన్నీ నార్మల్గా ఉన్నాయి అంతా బాగుంది అన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, రామకృష్ణ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. మాది చిలకొరకండి. చెప్పండి. అయితే పెళ్ళి 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాప ఉందండి. ఓకే అండి. అయితే 5 సంవత్సరాల పాప తర్వాత మళ్ళీ అందలేదండి. ఓకే అండి. 5 years నుంచి ట్రై చేస్తున్నారు. పాప 5 years. ఓకే అండి, అయినా కూడా ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు 5 years నుంచి? ఓకే అండి, సరే. అంటే ఇంకా 5 years నుంచి ట్రై చేస్తున్నా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకి అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడంలో ఏమన్నా ఇబ్బంది అయ్యిందా, లేదు ట్రై చేసిన వెంటనే వచ్చిందా,
సో అదంతా కూడా హిస్టరీ మనకి ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఏంటి అంటే మేము చూస్తూ ఉంటాం ఒక్కోసారి ఏంటి వైఫ్కి అంతా బాగానే ఉంటుంది, సడన్గా హస్బెండ్కి 0 కణాలు అట్లా ఉంటాయన్నమాట. సో ఇద్దరు కూడా డీటెయిల్డ్గా చూసుకోవాలన్నమాట, ఇవాల్యుయేషన్ చేసుకోవాలి అసలు వైఫ్కి ఎగ్ రిజర్వ్ అనేది ఎట్లా ఉంది, బాగుందా లేదా. సో ఎగ్ రిజర్వ్ అనేది బాగున్న తర్వాత ట్యూబ్స్ బాగున్నాయా లేదా, అట్లాగే మేల్కి కూడా సెమెన్ అనేది బాగుందా లేదా. సో ఇవన్నీ చూసుకొని దీని తర్వాత మనకి తెలుస్తుంది అనమాట అన్నీ బాగానే ఉన్నాయి, చూడడానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ఉంది అంటే చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. డాక్టర్ గారు జనరల్గా సంతానలేమికి ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫీమేల్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎప్పుడైనా కూడా వన్స్ మనకి ఏజ్ 32 క్రాస్ అయ్యాయి, ఇంకా ఇంపార్టెంట్గా 35 క్రాస్ అయ్యాయి అంటే మనకి ఎగ్ రిజర్వ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఎగ్ రిజర్వ్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటుంది. సో నెంబర్ అనే కాకుండా మనకి క్వాలిటీ అనమాట. క్వాలిటీ అంటే ఏంటి అంటే మన ఎగ్ నుంచి నార్మల్ బేబీ వచ్చేది కూడా మనం యావరేజ్తో బిఫోర్ 35 ఇయర్స్ లెస్ దాన్ 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తామన్నమాట. మోర్ దాన్ 35 ఇయర్స్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు మనం రిస్క్ అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి 10 to 12% రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వేరే క్రోమోజోమ్ ఎనామలీస్ ఉన్న బేబీస్ అట్లా ఊరికే అబార్షన్స్ అయ్యే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇదంతా చూసుకొని మనం అంటే ఎగ్ నెంబర్స్ అనేవి కూడా దృష్టిలో పెట్టుకొని మనం తర్వాత 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది కూడా ఎలా ఉంది చూసుకొని దాన్ని బట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్స్, ఎక్కువ ఫలితం ఇచ్చే ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి యూజ్ అనేది ఉంటుందన్నమాట. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, నాగలక్ష్మి గారు అనకాపల్లి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేడం గారు నేను 37 ఇయర్స్ మేడం నాకు. ఓకే అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యాక ఒక బాబు పుట్టి చనిపోయాడు మేడం. ఎందుకు అంటే బాబు జాండీస్ వచ్చి చనిపోయాడు మేడం. ఓకే ఓకే. తర్వాత ఒక ప్రెగ్నెన్సీ కూడా క్యాన్సిల్ అయిపోయింది మేడం. ఓకే, ఒక ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందా? అబార్షన్ అయ్యింది మేడం. తర్వాత మళ్ళీ ఇంకా ప్రెగ్నెన్సీ అంటే ట్యూబుల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు మేడం నాకు. ఓకే అమ్మా. తర్వాత ఇంకా మరి ప్రెగ్నెన్సీ అవ్వలేదండి. నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా వెళ్ళాను మేడం, కానీ సక్సెస్ కాలేదు. ఓకే అమ్మా. ఇప్పుడు ఏజ్ మళ్ళీ వెళ్తే ఏమైనా సక్సెస్ అవి అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం? సో ఇప్పుడు మీకు ఏజ్ 37 ఇయర్స్ అని చెప్తున్నారు కదా? అవును మేడం. సో మనకి ఐవీఎఫ్ ఎప్పుడు ట్రై చేశారమ్మా? ఎన్ని సంవత్సరాల క్రింద ట్రై చేశారు? ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ మేడం. ఓకే అమ్మా. అప్పుడు ఎగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయని చెప్పారా? అంటే మేము డోనర్ దగ్గరికి వెళ్ళాం మేడం. ఓకే ఓకే. సో అదే ఇప్పుడు మీకు 37 ఇయర్స్ అంటే అప్పుడే మీకు కొంచెం ఎగ్ నెంబర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, అందుకే వేరే ఎగ్తో వెళ్తే సక్సెస్ ఎక్కువ అని అట్లా అని చెప్పుంటారనమాట. సో ఇప్పుడు మీరు అంటే ఐవీఎఫ్ మీకు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో మనకి అసలు లైనింగ్ అనేది ఎలా ఉంది, ముఖ్యంగా ఏంటి అంటే బేబీస్ అనేది Day 3 బేబీస్ వేసారా లేదు Day 5 బేబీస్ వేసారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అసలు ఎన్ని బేబీస్ వేసారు ఇవన్నీ కూడా మనం హిస్టరీలో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే యూజువల్గా మనకి Day 5 బేబీతో సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా డోనార్ ఎగ్తో వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే మనం డెఫినెట్గా కూడా ఒకసారి లోపల లైనింగ్ అనేది బాగుంటుందా, అసలు యూట్రస్ మనకి సహకరిస్తుందా ప్రెగ్నెన్సీ నిలబడడానికి. సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెక్ చేసుకొని మనం ముందుకెళ్తామన్నమాట. సో అవన్నీ ఫస్ట్ ఒకసారి అంటే మీరు వస్తే మీ ప్రీవియస్ రికార్డ్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి చెప్తామమ్మా. సో డెఫినెట్గా ఇంకోసారి మీరు ట్రై చేయొచ్చు. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, స్వాతి గారు బోడుపల్లి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే అండి. 2 ఇయర్స్ అవుతుందండి నాకు మ్యారేజ్ అయ్యి. ఓకే, మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుందమ్మా? 2 ఇయర్స్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే అండి. ఏ ప్రాబ్లం అనేది లేదు నాకు ఇంతవరకు. ట్యూబ్ టెస్ట్ లాంటివి కూడా చేశాను, నార్మలే వచ్చింది. మా ఆయనది కూడా అంతా కరెక్టే ఉందండి. ఓకే, టెస్ట్ అంతా పాజిటివ్ వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ అనేది వస్తలేదండి.
ఓకే, ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అని అంటున్నారు. రావట్లేదు. సో అన్ని ట్రీట్మెంట్స్ చేసుకుంటే నార్మల్గానే ఉన్నాయి. సో కలిసి ఉండే సైకిల్స్ ఏమైనా ట్రై చేశారమ్మా? పీరియడ్ అయిన 2వ రోజు నుంచి మెడిసిన్స్ తీసుకొని ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అట్లా చేశానండి. 1 year నుంచి అలానే చేస్తున్నానండి. ఇంకా కోర్సు కూడా ఉంది ఇప్పటికి. ఎందుకంటే మనకి చిన్న ట్రీట్మెంట్స్ అనేవి కూడా మ్యాక్సిమం ఒక 5 to 6 months వరకు ట్రై చేయొచ్చు. అంతకి మించి మనం ట్రై చేసినా కూడా యూజ్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనకి స్టడీస్ అవన్నీ ఏం చెప్తున్నాయి అంటే మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మనం కాజ్ ఏంటి అనేది కనుక్కోలేమన్నమాట. చూడ్డానికి ఎగ్ నెంబర్స్ బాగానే ఉంటాయి, మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఎగ్ బాగా రిలీజ్ అవుతుంది అని చూస్తాము. ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ నార్మల్గానే ఉంటాయి. సో సెమెన్ టెస్ట్ చేసినప్పుడు మనకి సెమెన్ కూడా మొటిలిటీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటి అంటే మనం ఐయుఐ ట్రీట్మెంట్, సో అంటే మనం కొన్ని మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత ఎగ్ అనేది పెరిగేటట్టు చేసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 2 eggs కనుక పెరిగేటట్టు చేసుకొని ఐయుఐ ట్రీట్మెంట్స్కి వెళ్తే కనీసం ఒక 3 cycles అన్న ట్రై చేస్తే మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, బోరబండ నుంచి రమేష్ గారు కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు రమేష్ అండి. చెప్పండి సార్. మేడం నాది మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం. 7 years అవుతుంది మేడం నాది మ్యారేజ్ అయ్యి. ఓకే అండి, 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. యాక్చువల్లీ మా వైఫ్కు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే అండి. అది నాకు మ్యారేజ్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత చూపిస్తే తెలిసిందండి అది. ఓకే అండి, మ్యారేజ్ అయిన కొన్ని రోజుల తర్వాత తెలిసింది పీసీఓడి ప్రాబ్లం. అప్పుడు నుంచి మెడిసిన్ వాడుతూనే ఉన్నాను నార్మల్, అసలు కావట్లేదు. ఓకే అండి, అంటే దేనికి మెడిసిన్ వాడుతున్నారు? పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడానికి? పీరియడ్స్ రెగ్యులర్గా కావడానికి ప్లస్ ప్రెగ్నెంట్ కావడానికి. ఓకే, ప్రెగ్నెంట్ అవ్వడానికి ఫాలిక్యులర్ స్టడీస్ అవన్నీ చేయించుకుంటున్నారా? చేయించాము, ట్యూబ్ టెస్ట్ కూడా చేయించినాము. ఓకే అండి, ట్యూబ్ టెస్ట్ కూడా చేయించినాం. కొద్ది రోజులు మన మెడికల్ హాస్పిటల్ కొద్ది రోజులు చూపించినాం మేడం. అక్కడ మెడిసిన్స్ తీసుకొచ్చినా కానీ ఒకసారి ఐయుఐ ట్రై చేసినా మేడం. ఓకే అండి, అది ఫెయిల్ అయిపోయింది మేడం. మీవి అన్ని బాగానే ఉన్నాయండి? సెమెన్ టెస్ట్ కొంచెం తక్కువ ఉన్నదంటే దానికి మెడిసిన్ వాడినా నేను, కొంచెం ప్రాబ్లం ఉందంటే. అయితే మాకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు మేడం, ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ టైం మనం సికింద్రాబాద్ దాంట్లో చూపించినాం మేడం. ఓకే అండి, చూపిస్తే హిస్టరోస్కోప్ చేయించుకోవాలని చెప్పన్నారు. ఓకే, అది చేయించిన మేడం హిస్టరోస్కోపీ ఒకసారి. ఓకే, ఇక ఇప్పుడు మీకు డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్దామని చూస్తున్నాం మేడం. ఇక నార్మల్ గా అసలు కావట్లేదు కదా, అది ఒకసారి ఆలోచిస్తున్నాం మేడం. డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళాలా అంటే ఐవీఐ వెళ్ళాలా, మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అదే ఒకటి ఇప్పుడు ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. 7 years అంటే చాలా, అంటే అది టైం పీరియడ్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. అంటే మనకి టైం అనేది మనం ఊరుకున్న కొద్దీ టైం అనేది గడిచిపోతానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకటి ఏంటి అంటే మీకు కొంచెం కణాలు అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మనం ఐయుఐ సక్సెస్ అవ్వడానికి కణాల నెంబరే కాకుండా మనకి ప్రోగ్రెసివ్ మొటిలిటీ అన్నమాట. అంటే ఏంటి అంటే కణాలు మనకి ముందుకి ఉరుకుతూ వెళ్ళే కణాలు ఎంత ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఐయుఐ సక్సెస్ అవ్వాలి అంటే నార్మల్గా మనకి ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది 30% ఉండాలి. ఐయుఐ సక్సెస్ అవ్వాలి అంటే కనీసం మనకి 20 దాని అబవ్ అన్నా ఉండాలన్నమాట. ఇప్పుడు 20% కంటే తక్కువ ఉంది ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ఐయుఐ సక్సెస్ ఛాన్సెస్ కూడా మనకి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఐయుఐలో ఏం చేస్తాము, కణాలు అనేవి యూట్రస్లో మనం పెడితే దానికంతట అదే మనకి ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట మనకి ఎగ్ని మీట్ అవ్వాలి అంటే. సో అది ఒకటి. సో ఫస్ట్ ఐయుఐ చేయించుకున్నప్పుడు కణాల కదలికలు ఎట్లా ఉన్నాయి, కౌంట్ ఎట్లా ఉంది, అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి అది కూడా చూసుకొని అది కూడా సరిగ్గా లేకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు.